హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1025. ఈరోజు డేట్ May 30, 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఫ్లిప్కార్ట్లోనేమో ఓరియంట్ బ్రాండ్కి సంబంధించిన ఒక డ్రై ఐరన్ ఉంది. ఇది రెగ్యులర్గా 799 దాకా ఏముంటుంది. ఈరోజు మీకు 499 రూపీస్కి అవైలబుల్గా ఉంది. మంచి డీలే, ఒక లుక్ అయితే వేయండి. అండ్ అమెజాన్లో మాత్రం వేగా బ్రాండ్కి సంబంధించిన ఒక హెయిర్ డ్రయరు మీకు రెగ్యులర్గా 1799 దాకా ఉంటుంది. ఈరోజు మీకు ఒక కోడ్ ఉంది. ఇది చెక్అవుట్లో యాడ్ చేయాలి. కూపన్స్ కోడ్స్ ఒక ఆప్షన్ వస్తుంది, బాక్స్ దాంట్లో యాడ్ చేయాలి. PCA 200 అనే కూపన్ యూజ్ చేస్తే మీకు 1095 వస్తుంది. అంటే నియర్లీ ఒక 700 రూపాయలు సేవ్ అవుతాయి అనమాట. మంచి డీల్ అవైలబుల్గా ఉంది, ఒక లుక్ అయితే వేయండి. ఇది ఫ్లిప్కార్ట్లో కూడా మీకు నియర్లీ అదే ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది, 1700 దాకా. ఇందులో మాత్రం మీకు 1095 వస్తుంది. మంచి డీల్స్ ఇవి రెండు. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఈరోజు మీకు వెరీ ఇంపార్టెంట్ వీడియో, మొబైల్ రేడియేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎలా తెలుసుకోవాలనేది ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అందరూ తెలుసుకోవాల్సిన వీడియో ఇది. లుక్ వేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇక్కడ కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను. చూసి షేర్ చేసి లైక్ చేసి కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో సూన్ మన ఇండియాలో ఒప్పో రెనో 8 సిరీస్ని లాంచ్ చేయబోతున్నట్టు చాలా రోజుల నుంచి మనకి న్యూస్ అయితే వస్తూనే ఉంది కదా. ఇక దీంతో పాటు ఇంకొక కొత్త ప్రోడక్ట్ని కూడా వీళ్ళు ఈ లాంచ్లో యాడ్ చేయబోతున్నారు. అది ఒప్పో ప్యాడ్ ఎయిర్ అనమాట. ఈ ఒప్పో ప్యాడ్ ఎయిర్ కూడా రీసెంట్గా చైనాలో లాంచ్ అయింది. సో దాన్ని కూడా మన ఇండియాలో ఇదే ఈవెంట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు మనకు ఒక న్యూస్ ద్వారా తెలుస్తుంది. ఇది ఒక బడ్జెట్ ట్యాబ్ లాగా ఉంటుంది, మీకు మిడ్ రేంజ్లో కొంచెం యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus సూన్ మన ఇండియాలో OnePlus 10R Lite అనే పేరుతో ఒక ఫోన్ తీసుకురాబోతుంది. మరి OnePlus 10R Lite అనేది కొత్త ఫోన్ అంటే ఖచ్చితంగా కొత్త ఫోన్ కాదు. రీసెంట్గా చైనాలో వీళ్ళు లాంచ్ చేసిన OnePlus Ace రేసింగ్ ఎడిషన్ అని ఒక ఫోన్ లాంచ్ చేస్తారు. మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో LCD డిస్ప్లేతో డైమండ్స్ 8100 మ్యాక్స్ ప్రాసెసర్తో ఈ ఫోన్ అని అక్కడ లాంచ్ అయింది. సో దాన్ని మన ఇండియాలో రీబ్రాండ్ చేస్తూ OnePlus 10R Lite అనే పేరుతో వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్గా కనిపిస్తుంది. ఇది సూన్ మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ సూన్ మన ఇండియాలో రియల్మీ G2 Neo 3Tని లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది సూన్ గ్లోబల్గా అలాగే ఇండోనేషియా లాంటి కంట్రీస్లో ఈ మంత్లోనే లాంచ్ కాబోతుంది. సో మేబీ మన ఇండియాలో నెక్స్ట్ మంత్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒకసారి వెళ్తే ఇది ఎగ్జాక్ట్గా కాపీ ప్రింట్ ఆఫ్ iQOO Neo 6 లాగే ఉంటుందన్నమాట. జస్ట్ BBK థింగ్స్, 3 బ్రాండ్లు ఒకటే కాబట్టి అటు ఇటు షఫుల్ చేస్తూ ఉంటారు. అన్ని స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ సేమ్. iQOO Neo 6 రేపు మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇదే స్పెసిఫికేషన్స్తో రియల్మీ బ్రాండింగ్లో రియల్మీ GT Neo 3T అనే పేరుతో మన ఇండియాలో నెక్స్ట్ మంత్లో అంటే జూన్ మంత్లో లాంచ్ కాబోతుంది అనమాట. ప్రైజింగే ఇక్కడ మెయిన్ కీ పాయింట్. ఇక్కడ డిఫరెంట్ స్ట్రాటజీలతో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో రియల్మీ 9i అలాగే రియల్మీ 8i ఈ రెండు ఫోన్స్కి రియల్మీ UI 3కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ని ఓపెన్ చేస్తుంది. సో ఎవరైతే ఈ రెండు మోడల్స్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎర్లీ యాక్సెస్లోకి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. 9i అలాగే 8i ఈ రెండు మొబైల్స్ వాడుతున్న వాళ్ళు. నెక్స్ట్ మనకి iQOO నుంచి iQOO రేపే మన ఇండియాలో iQOO Neo 6ని లాంచ్ చేయబోతుంది కదా. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ నేను ఒక 2 days బ్యాక్ పోస్ట్ చేశాను. నియర్లీ ఒక 30,000 వ్యూస్ వచ్చినట్టున్నాయి. ఒక లుక్ వేయండి, ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో అక్కడ ఇస్తాను. అండ్ ఈ ఫోన్కి సంబంధించి ఒక కిల్లర్ న్యూస్ ఏంటంటే ఇది మనం ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే 25,000 రూపాయల బడ్జెట్లోకే రాబోతుంది. దీనికి సంబంధించి ఒక కీ లీక్ అనేది ఈరోజు వచ్చింది, అమెజాన్కి సంబంధించింది. అమెజాన్లో మనకి ఆఫర్ పేజ్ ఉంటుంది కదా, ఆఫర్ పేజ్లో ఉన్న పోస్టర్ ప్రకారం చూసుకుంటే ఇది 3,000 రూపాయల ICICI కార్డు 1,000 రూపాయల కూపన్తో అరౌండ్ 25,000 రూపాయల్లోకి రాబోతుంది అనమాట. సో ఖచ్చితంగా ఆ 25,000 రూపాయల బడ్జెట్లోకి వస్తే మాత్రం ఇది కిల్లర్ ఫోనే. డైరెక్ట్గా తీసేసుకోండి. ఈ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో చీపెస్ట్ ఫోన్ అవుతుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్, చాలా బాగుంది. కెమెరాలు ఎక్సలెంట్గా ఉన్నాయి, మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ 25,000 రూపాయల బడ్జెట్లో ఈ స్పెసిఫికేషన్స్ అంటే ఒక లుక్ కాదు, లూట్ కూడా చేయొచ్చు. మంచి ప్రైజింగ్ అని చెప్పాలి. రేపు మధ్యాహ్నం 12 వరకు మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది దీని ఎగ్జాక్ట్ ప్రైజింగ్ ఎంత ఉంటుందండి. సో అన్బాక్సింగ్ వీడియో చూడండి, ఇక్కడ లింక్ కార్డ్స్లోనే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి టెలిగ్రామ్ సూన్ మనకి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకురాబోతుంది. ప్రజెంట్గా టెలిగ్రామ్ ఇంతవరకు ఎలాంటి యాడ్స్ కానీ పెయిడ్ సర్వీసెస్ కానీ లేవు. కానీ ఫస్ట్ టైం మనకి టెలిగ్రామ్లో కూడా కొన్ని పెయిడ్ సర్వీసెస్ యాడ్స్ లాంటివి చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు వీళ్ళు ఫ్రీ ఇచ్చారు మొత్తం కూడా, ఇక మీద వీళ్ళు కూడా కొంచెం డబ్బులు సంపాదించాలనుకుంటా. అందుకని పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అలాగే యాడ్స్ లాంటివి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఒక సోర్స్ ద్వారా మనకు తెలుస్తుంది. మేబీ యూఏలో మనకి యాడ్ లాంటివి యాడ్ చేయొచ్చు.
లేదంటే మనకి మంత్లీ సబ్స్క్రిప్షన్స్ లాగా తీసుకురావచ్చు, లేదంటే క్లౌడ్ సర్వీసెస్ లాంటి వాటికి అంటే మన డేటాని స్టోర్ చేసుకునే క్లౌడ్ సర్వీసెస్ దానికి వీళ్ళు పెయిడ్ సబ్స్క్రిప్షన్ లాంటివి ఏమైనా యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్గా అయితే ఎలాంటి డీటెయిల్స్ లేవు, సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఐఫోన్ నుంచి, ఐఫోన్లో ఇప్పటివరకు ఆండ్రాయిడ్లో ఉంటూ ఐఫోన్లో లేని ఒక ఫీచరు ఏంటనేది మీరు స్టక్కున ఒక 1 సెకండ్ గ్యాప్ ఇస్తాను, చెప్పేయండి. తెలియలేదా? ఏఓడి అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫైనల్గా ఐఫోన్స్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచరు. ఐఫోన్స్లో ఇది కూడా వస్తే మాత్రం కిల్లర్ ఫీచర్ అయితే అవుతుంది అనమాట. ఇది సూన్ ఐఫోన్ 14 సిరీస్లో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఐఫోన్ 14 సిరీస్ కోసం రావాల్సిన ప్రాసెసరు యాపిల్ బాయోనిక్ A16 ప్రాసెసర్ కదా. సో దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది TSMC హ్యాండిల్ చేస్తుంది, తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అంతే కదా. సో అది కూడా ఫుల్ ఫాము. సో TSMC హ్యాండిల్ చేస్తుందంట. 5 నానోమీటర్ ప్రాసెస్ మీద ఈ A16 ప్రాసెసర్ అనేది తయారు కాబోతుంది యాపిల్ A14 సిరీస్ కోసం. సో మనకి 14 సిరీస్లో A16 ప్రాసెసర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, ఇక నథింగ్కి సంబంధించిన న్యూస్ అయితే కొంచెం సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈరోజు బెంజెస్కిన్ తీసుకొచ్చిన డిజైన్ ప్రకారం చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన లీక్స్ ప్రకారం చూసుకుంటే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లాగే అనిపిస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో ఇది బెంజెస్కిన్ డిజైన్ అనమాట. ఆల్మోస్ట్ ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఒక అట్లీస్ట్ 90% అనే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్యానల్ మాత్రం ట్రాన్స్పరెంట్గా ఉంటుందని తెలుస్తుంది. సో ఈ డిజైన్ ఎలా ఉందని కింద కామెంట్స్లో రాయండి. కానీ నాకు బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా మాడ్యూల్, ఆ బాడీ డిజైన్ లాంటివి అబ్జర్వ్ చేస్తుంటే మాత్రం బీబీకే థింగ్స్ కొన్ని గుర్తొస్తున్నాయి. అంటే వీళ్ళని కూడా బీబీకే గ్రూప్లో కొన్నేళ్ల నుంచి ఉన్నారు కాబట్టి అదే డిజైన్స్ని ఏమన్నా వీళ్ళు బారో చేస్తున్నారా లేకపోతే ఇన్స్పైరింగ్గా తీసుకుంటున్నారని మాత్రం మనకి ఫోన్ లాంచ్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఇది మనం ఆగస్ట్ మంత్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే మీకు మైండ్ గేమ్స్ ప్రో చెప్తాను. ఇది యాక్చువల్గా ₹190 ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. బ్రెయిన్ గేమ్స్ అనమాట, చాలా పజిల్స్ ఉంటాయి అనుకుంటా. ఒక లుక్ అయితే వెండి, మంచి రేటింగ్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ రోజు నుంచి మాత్రం కంటిన్యూస్గా మీకు అంటే రేపటి నుంచి మాత్రం కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. కొంచెం లాస్ట్ 1 వీక్ నుంచి ఫుల్ సర్దీతో బాగా ఇబ్బంది పడ్డాను. సో ఫైనల్గా కొంచెం ఇవాళ పర్లేదు, గొంతు కొంచెం మాట్లాడే విధంగా ఉంది. రేపటి నుంచి కొంచెం యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సంబంధించిన షార్ట్స్ ఫాలో అవ్వండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా మంచి కంటెంట్తో తీసుకొస్తాను. రెగ్యులర్ షార్ట్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.